ప్రారంభించింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించేందుకు సంప్రదింపులు జరుపుతుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి ఆస్తి వివరాలన్నీ ఒకే చోట ఉండేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ నక్షా ప్రాజెక్టు కింద ఈ ఆస్తుల గణన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని అలాగే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ను వినియోగిస్తారు. ప్రతి ఇంటిని ఖాళీ స్థలాన్ని శాస్త్రీయ పద్ధతిలో కొలతలు తీసి మ్యాపింగ్ వేస్తారు. గతంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పటికీ వివిధ కారణాల వల్ల రికార్డు నమోదు మ్యాపింగ్ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక సవాళ్లను అధిగమించి 2027 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును విజయవంతంగా ముగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీలోని 9 ముఖ్యమైన ప్రాంతాలను ఎంపిక చేసింది. కాకినాడ, ఏలూరు, గుంటూరు వంటి నగరాలతో పాటు మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కుప్పం, అనంతపురం పట్టణాల్లో ఈ సర్వే పనులు మొదలు కానున్నాయి. మొత్తం 152 నగరాలు, పట్టణాల్లో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ తనవంతుగా వేగంగా స్పందిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ముగిసిన గడువును పొడిగించుకొని కేంద్రం నుంచి అవసరమైన సాంకేతిక సహకారాన్ని పొందేందుకు సలహాలు చేస్తుంది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అనంతరం డేటా మొత్తాన్ని ఆన్లైన్ రికార్డులతో అనుసంధానిస్తారు. ప్రభుత్వం జారీ చేయనున్న ఈ ప్రాపర్టీ కార్డులు ఆధునికమైనవిగా ఉంటాయి. ప్రతి కార్డుపై ఒక QR కోడ్ ముద్రిస్తారు. దీన్ని స్కాన్ చేసిన వెంటనే ఆస్తికి సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్ తెరపై కనిపిస్తుంది.